గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 28వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. ఎవడనూ తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. చదవబడ్డ వాక్యంలో దుష్టులకి నీతిమంతులకి డిఫరెన్స్ ఇక్కడ మహాజ్ఞాని సొలొమోను చెప్తున్నాడు. ఎప్పుడైతే సమాజంలో దుష్టులు నీతిమంతులు యథార్థవంతులు కలిసి జీవిస్తున్నప్పుడు యథార్థవంతులకి ఈ దుష్టులకి పడదు. యథార్థవంతుల మీద దుష్టులు ఏదో ఒక శోధన కలుగు చేస్తూనే ఉంటారు, ఇబ్బంది కలుగు చేస్తూనే ఉంటారు. అటువంటి సందర్భంలో ఈ యథార్థవంతులు ఎలా ప్రవర్తించాలి, ఇక్కడ దుష్టులు ఎప్పుడు పారిపోతారు అనేది ఇక్కడ మనం చూస్తే, ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోను. దీన్ని బట్టి మనం చూస్తే, నువ్వు యథార్థంగా జీవిస్తే నిన్ను బాధపరుస్తున్న ఆ దుష్టుడు నిన్ను తరమవలసిన పని లేదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకుండా యథార్థంగా నేను ఈ విషయంలో నేను యథార్థంగా ఉన్నాను అన్నప్పుడు, అయినా నీకు శోధన ఎదురవుతున్నప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండు. నిన్ను ఇబ్బంది పరుస్తున్న వాడి విషయంలో నువ్వు ఏమీ చేయవలసిన పని లేదు. ఆ వ్యక్తిలోకే భయం వస్తుంది. ఎలా వస్తుందండి భయం? మనం భయపెట్టకుండానే భయం వస్తుందా? ఖచ్చితంగా మనం భయపెట్టకుండానే దుష్టుని హృదయంలో భయం కలుగుతుంది. అదేంటంటే తన లోపల నుంచి వచ్చే భయం సర్కమ్స్టెన్సెస్ ద్వారా, బయట జరిగిన సిచ్యువేషన్స్ ద్వారా వాడిలో భయం ఉండదు. వాడి లోపల నుంచి ఎందుకు భయం అంటే, వాడికి తెలుసు వాడు చేస్తున్నదంతా తప్పని. వాడికి తెలుసు వాడు ఎక్కడ దొరికిపోతాడో అని. వాడికి తెలుసు ఏదో రోజున వాడి పాపం పండుతుందని. ఒకవైపున ఒక గిల్ట్, ఒక అపరాధ భావం ఉంటుంది, దాన్ని అణిచేస్తూ ఉంటాడు. మరొక వైపు భయం అనేది వాళ్ళు ఎదురవుతూ ఉంటుంది. అందుకని యెషయా భక్తుడు ఏమంటాడంటే, వాడు సముద్రం లాంటివాడు. సముద్రంలో దాని లోపల ఉన్న మట్టిని ఎవడో ఎత్తిపోయక్కర్లేదు. దానికి అదే కెరటాలు ఏమవుతాయండి? చూడండి ఒకసారి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటివాడు, కదులుచున్న సముద్రం వంటివారు. అది నిమ్మలంప నెరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. లోపల బురద, సముద్రం బురద అది అదే పైకి లేపుకుంటుంది. ఎవడో వచ్చి ఒక దుష్టుడి యొక్క దుర్మార్గతను బయటికి తీయవలసిన పని లేదు. ఏదో రోజుని అదే బయటకు వస్తుంది. వాడు ఆ భయంతోనే పారిపోతాడు. వాడికి ఆ భయంతోనే శోధన, కీడు ఎదురవుతుంది. కాబట్టి నీతిమంతుడా, నువ్వు వాడి గురించి నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు. మరి యథార్థవంతుడు ఎలా ఉంటాడట? వాడికి భయం ఉండదు, వాడికి ధైర్యం ఉంటుంది. వాడికి ధైర్యం ఉండడానికి కారణం ఏంటి? ఎవరో వచ్చి నేనున్నాను నీకు అండగా అని చెప్పక్కర్లేదు. వాడిలో ఉన్న నీతే వానికి ధైర్యాన్ని ఇస్తుంది. అందుకనే మహాజ్ఞాని సొలొమోను అంటారు సామెతలు 10:9లో, యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించును. వాడికి ధైర్యం ఏంటి? వాడికి ఆ నిర్భయంగా ఉండడానికి గల కారణం ఏంటంటే వాడి యథార్థత, వాడి హానెస్టీ, వాడి నీతి. గమనించండి, నీ జీవితంలో, నా జీవితంలో మనుషుల దగ్గర కాదట. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యథార్థంగా ఉంటే దేవుని ముందే ధైర్యంగా నిలబడొచ్చట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. యెహోవా ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదు. మన హృదయము ఎక్కడా కూడా అపరాధ భావం మనలో లేకపోతే మనుషులు ఎదుటే కాదు, దేవుని ఎదుట కూడా ధైర్యంగా ఉండగలం. కాబట్టి ఈ ధైర్యం అనేది ఎవరో ఇచ్చిన ధైర్యం కాదు, మన యథార్థత మనకి ఇచ్చే ధైర్యం. చాలాసార్లు కొంతమంది అనుకుంటారు, నీతిగా యథార్థంగా ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉంటే వాడికి ఎంత గేరో, వాడికి ఎంత పొగరో, వాడికి ఎంత సెల్ఫ్ రైట్చియస్నెస్సో, స్వనీతో అనుకుంటారు. బయటికి అలా కనబడవచ్చు. యథార్థంగా ఉన్నవాడు ధైర్యంగా, ఏమాత్రం దేనికి లెక్క చేయకుండా ధైర్యంగా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటే ఎదుటి వాళ్ళకి అది పొగరగా అనిపించవచ్చు, లేకపోతే నెగిటివ్గా తీసుకున్న వాళ్ళకి ఎలాగైనా నెగిటివ్ కనబడవచ్చు. కానీ మనం దాని గురించి దిగులు చెందవలసిన పని లేదు. మనం యథార్థంగా బ్రతుకుదాం, దేవునికే భయపడదాం, ధైర్యంగా ముందుకు వెళ్దాం. మరి మనల్ని బాధపరిచేవాళ్ళ సంగతి ఏం చేద్దాం? దుష్టుడి పని ఏంటంటే యథార్థవంతుల మీద రాళ్ళేయడు. వాడి పని ఏం చేద్దామంటే 3 పనులు చేయాలి. ఆ 3 పనులు ఈ యథార్థవంతుడు చేయవలసిన 3 పనులు. 1, ధైర్యంగా నిలబడు. 2, నిన్ను నిలబెట్టే దేవుని వైపు నిరీక్షణ ఉంచి ఎదురు చూడు. 3వది ఏంటంటే
ఆయనకి విధేయత కలిగి ఉండు. ఒకటేంటండి, ధైర్యంగా నిలబడంతే, దెబ్బలాడొద్దు. ధైర్యంగా నిలబడు. నీ స్టాండ్స్ రైట్. నీ స్టాండ్స్ ఏమైతే ఉన్నాయో, ఏమైతే ఉందో, దేని మీద నువ్వు నిలబడ్డావో, ఏ యథార్థతతో నిలబడ్డావో అదే యథార్థతను కంటిన్యూ చేయి. రెండవది, కార్యాలు చేసే దేవుని వైపు నిరీక్షణ కలిగి ఉండు. మూడవది, ఎక్కడ కూడా నీతి తప్పకుండా ఆయన చిత్తానికి లోబడు, దేవుని వాక్యానికి లోబడు. దేవుని కార్యాలు ఆ టైంలో అది అలా జరుగుతూ ఉంటాయి. దేవుడు ఏ టైంలో జరిగించాలో ఆ టైంలో జరిగిస్తాడు ఆ కార్యాన్ని. అప్పుడు మనం ఊహించిన దానికంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది దేవుని యొక్క కార్యం. దేవుడు అంటున్నాడు, మీరు కాదు యుద్ధం చేసేది నేను, మీరు ఊరకనే నిలిచి ఉండి చూడుడి. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ వాక్య ప్రకారంగా అందరం కలిసి ఉంటాం. మనం ఎంత యథార్థంగా ఉన్నా అందరూ యథార్థంగానే ఉండరు. ఎంత యథార్థంగా ఉన్నా మనం ఈ లోకానికి విరోధులుగానే ఉంటాం. కాబట్టి యథార్థవంతులు దుష్టులతో దెబ్బలాడమని ఎక్కడా లేదు. యథార్థవంతులు నిజంగా మనం యథార్థత ఎప్పుడంటే, వాడికి టిట్ ఫర్ టాట్ చేసినప్పుడు వాడు బూతు దెబ్బకు దెబ్బ కొట్టాడు, మన యథార్థత కోల్పోతాం. యథార్థతను నిలబెట్టుకుంటేనే యథార్థవంతులు. కనుక దేవుడిని అడుగుదాం, ప్రభా ఓర్పు, సహనం, సాత్వికం, దీర్ఘశాంతము ప్రభుని అడుగుదాం. దేవుడు తన కార్యాలు తన స్టైల్లో తన టైంలోనే దేవుడు చేస్తారు. అంతవరకు ఏం చేద్దాం? యథార్థతను కంటిన్యూ చేద్దాం, నిరీక్షణతో ఎదురు చూద్దాం. మన మార్గంలో ఎక్కడ కూడా ప్రభు చిత్తానికి అవిధేయులుగా ఉండకుండా ఆయన చిత్తానికి తల వంచుకుంటూ ముందుకెళ్దాం. ప్రభు అట్టి కృప మనకిచ్చి ఆయన విజయాలతో మనకు సమాధానం ఇచ్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు మాకు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. మా వ్యక్తిగత జీవితంలో వాక్యాన్ని అప్లై చేసుకొని నీ విజయాలతో, నీ అద్భుత కార్యాలతో, నీ కృపగల కార్యాలతో మాకు సమాధానం ఇచ్చి మమ్మల్ని దీవించి నీ సాక్షి నిలబెట్టమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దీవెనలు హెచ్చుగా మనపై దిగి వచ్చి మనలను యేసయ్య మార్గంలోనే నడిపించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.